హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఐఏఎస్ అకాడమీ, విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి, అంటే రాష్ట్రంలో ఇప్పుడు కొంత అతలకుతలంగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే టీఎస్పీసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అంటే దాదాపు 3 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. ఇది 4వ సారి అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా దాదాపు హైకోర్టులో 17 కేసులు దాదాపు ఫైల్ చేయడం జరిగింది. అంటే టీఎస్పీసీకి ఎగనెస్ట్ గా. అంటే పిల్లలు కూడా చదివే క్రమంలో ఏంటంటే అశోక్ నగర్కు, దిల్సుఖ్ నగర్కు, హైదరాబాద్కి, వివిధ రకాల పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి చదువుకోవడము, స్టడీ హాల్స్, హాస్టల్స్ అనుకుంటా వారు చదువు కొనసాగించడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా నమ్మకంతో ఈ ఇయర్ లో మా స్టూడెంట్స్, మా 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 బిడ్డ, మా కొడుకు అంటే ఇప్పుడు ర్యాంక్ తీసుకొస్తాడు, కష్టపడి చదువుకుంటాడు, కనీసం ఇప్పుడైనా బాగుపడతాడు అన్న హోప్స్ తోని ఇంకా పెళ్లిళ్ళు చేయకుండా కూడా అలాంటివి కూడా ఉన్నాయి. సో పరిపూర్ణంగా విష్ణు గారి దగ్గర కూడా ఎంతో మంది ర్యాంకర్లు గతంలో కూడా మనం చూసాము. అది యూపీఎస్సీకి సంబంధించి, అలాగే గ్రూప్ 1 కోచింగ్ కి సంబంధించిన అటువంటి అంశంలో మనం చూసాము. సో వారిని అడిగి క్లుప్తంగా అసలు పిల్లలకు సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు ఎగ్జామినేషన్ కి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, వాళ్ళకు అంటే హౌ టు ప్రిపేర్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం అని చెప్పేసి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, టీఎస్పీసీకి సంబంధించినటువంటి అంశంలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 3 సార్లు ఫెయిల్ అయింది సార్. అంటే టీఎస్పీసీ రాయడము, మళ్ళీ ఫెయిల్ కావడం. తల్లిదండ్రులు కూడా దాని గురించి అంటే మా పిల్లడు ఇంకా సెట్ కావట్లేడు అన్న ఒపీనియన్కి వచ్చారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోయే ఛాన్సెస్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అలా టీఎస్పీసీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్స్ అనేది ఇప్పుడు దీని మీద కూడా హైకోర్టులో కేసులు అయినాయి, దాదాపు 17 కేసులు సార్. సార్ దాని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా సార్, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఓడిపోయిందే అన్ఎంప్లాయిడ్, వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల. 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఫెయిల్ అయిపోయింది, అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఓకే. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొదటి నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేసి దానికి 60 పోస్టులు జత చేసి 563 పోస్టులకి రీనోటిఫికేషన్ ఇచ్చింది. సరే, ఇది రీనోటిఫికేషన్ ఇచ్చి ప్రాపర్ గా చేసిందా అని అంటే ప్రిలిమ్స్ టెస్ట్ పెట్టింది. ఆ ప్రిలిమ్స్ టెస్ట్ పెట్టి అదన్నా ప్రాపర్ గా కీ రిలీజ్ చేసింది అంటే కీలో కొన్ని తప్పులు ఉన్నాయి, తప్పులు తడగా కీ లాగా ఉంది. ఎంతో మంది విద్యార్థులు ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కళలను నెరవేర్చుకోవాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక 3 months 4 months నుంచి కన్సిస్టెంట్ గా ఎగ్జామ్స్ రాయడము, ఇల్లు వదిలేసి హాస్టళ్లలో ప్రాపర్ ఫుడ్ లేక, నిద్ర లేక హార్డ్ వర్క్ చేస్తా ఉంటే ఈ టీఎస్పీఎస్సీ ఒక చిన్న ఎగ్జామ్ పెట్టలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు 17 కేసులు వాళ్ళ మీద వేసుకున్నారు. జీవో నంబర్ 29 అని చెప్పేసి, రిజర్వేషన్ కేసులు అని చెప్పేసి, రాంగ్ కి కేసెస్ అని చెప్పేసి కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు విద్యార్థులలో, ముఖ్యంగా ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి విద్యార్థులలో అనిశ్చితి నెలకొని ఉంది. ఎలాంటి అనిశ్చితి అని అంటే అక్టోబర్ 21 రోజు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అది అంటే స్టూడెంట్స్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ కున్న డౌట్, అది పెద్ద డౌట్ అది. నిన్న ఒకటి ఎంసీహెచ్ఆర్డి మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ జరిగింది. అందులో అన్ని 40 ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్స్ డిసైడ్ చేశారనమాట. అందులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నా ఫ్రెండ్, అది గురునానక్ కాలేజ్ అండ్ వర్ధమాన్ కాలేజ్ వాళ్ళు అనమాట. వాళ్ళు అబ్జర్వర్ లాగా వచ్చారు ఆ మీటింగ్ లో. క్లియర్ కట్ గా చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎగ్జామ్ 21 జరుగుతుంది, మీకు అబ్జర్వర్ ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట. ఓకే. మళ్ళీ నిన్న న్యూస్ పేపర్ లో ఇంకో 10 రోజులలో హాల్ టికెట్లు రాబోతున్నాయి అని చెప్పింది. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎగ్జామ్ రాశారు అనుకుందాం, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 2011లో మెయిన్స్ రాశారు. ఆ రాసినటువంటి ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 2016లో మళ్ళీ మెయిన్స్ రాపిచ్చారు. మరి మేము ఇప్పుడు అక్టోబర్ 21కి మేము మెయిన్స్ రాస్తాం. మేము మళ్ళీ రాసిన తర్వాత అది మళ్ళీ కోర్టు క్యాన్సిల్ చేసి మళ్ళీ రాపిచ్చే అవకాశాలు ఉండయా? మళ్ళీ రాస్తే మేము ఇప్పుడు రాసిన లాభం. ఓకే. మళ్ళీ రాసేది ఉంటే నేను ఇప్పుడెందుకు రాయాలి అనే పెద్ద అనిశ్చితిలో ఉందండి. ఇది ప్రభుత్వము హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రయారిటీ లాగా తీసుకొని ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. ఓకే. దీనికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జవాబు చెప్పి, ఏదో టార్గెట్ ఓరియంటెడ్ గా, ఏదో కసిగా, పగతోని ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో నేను కండక్ట్ చేస్తాను అని అంటే పిల్లలను అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా ఎగ్జామ్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేసి ఎగ్జామ్ పెట్టండి, కానీ మీరు గ్యారంటీ ఉన్నారా, రిజల్ట్ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి, కోర్టులో మీరు గెలుస్తారన్న గ్యారంటీ మీకు ఉందా, దానికి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు చెప్పండి, దానికి మీ దగ్గర ఉన్నటువంటి సబ్స్టాన్షియేటివ్ ఎవిడెన్సెస్ ఏంటో మీరు చెప్తే కనుక పిల్లలకు అర్థమవుతుంది. ఓకే సార్, ఇంకొక చిన్న విషయం కూడా, అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ గనక ఎగ్జామ్ పెడితే మళ్ళీ అది కోర్టు క్యాన్సిల్ చేసింది అనుకోండి, అదే మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కండక్ట్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందా?
లేకపోతే ఎలా సార్ అసలు డైనమోలో అంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అవును. ఖచ్చితంగా సార్. ఇది యాక్చువల్లీ ఇది మనము ఇది మన తెలంగాణ ప్రజల యొక్క దరిద్రం అని చెప్పుకోవచ్చు. అరే ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసుకొని గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను, గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాను. నాకు ఫ్రీ ఏమొద్దు. నేను చదువుకుంటా. నాకు మెరిట్‌లో వస్తేనే ఇవ్వు. వాళ్ళు ఏపీ వాళ్ళు 3 నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. మొన్న కర్ణాటక 2 నోటిఫికేషన్ కంప్లీట్ చేసింది. మొన్న కాంగ్రెస్ వచ్చినాక ఒక ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేశారు వాళ్ళు. ఓకే. ఏమి ఇబ్బంది జరగలేదు. వాళ్ళు కాంగ్రెసే కదా! వాళ్ళదేమి ఇబ్బంది లేదు. మరి మనకి ఎందుకు ఇన్ని తలవంపులు? ఊకే ఏదో ఒక తలనొప్పి ఎప్పటికి ఏదో ఒకటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేని స్థితిలో ఉంటే రేపొద్దున ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వం ఎగ్జామ్ ప్రిపేర్ ఎలా అవుతారండి ఎవరైనా? నమ్మకం ఉండాలి. ఊకే క్యాన్సిల్ చేసుకుంటూ పోతా ఉంటే చీపో ఇదేం టీఎస్పీఎస్సీ, ఇదేం టీజీపీఎస్సీ అని అనుకుంటారు. అవును. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ మీద నమ్మకం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సరే ఇప్పుడు టీఎస్పీసీ గ్రూప్ 1 కు సంబంధించి ఎగ్జామినేషన్స్ హైకోర్టులో కేసులు పడడము, తర్వాత స్టూడెంట్స్ కూడా ఇలా మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం, అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళకి అంటే సరైన పద్ధతిలో ఎలా నేర్పాలని వాళ్ళు కూడా డైనామోలో పడడం, అంటే ఇలాంటి అంటే అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా జరుగుతా ఉంది. దాదాపు 30 లక్షల మంది అంటే ఎవరైతే అప్లికేషన్ మనం అనాలిసిస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఉన్నాయి అట్లా. అవును. 30 లక్షలు అంటే అబ్బాయి ఫ్యామిలీ. అబ్బాయి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ 5 మెంబర్స్ చేసుకుంటే మనము 3 లక్షలు ఇంటూ 5 మెంబర్స్ 15 లక్షలు అయినట్టే కదా. అలా 2022 3 లక్షలు, తర్వాత రీ ఎగ్జామ్ మళ్ళీ 3 లక్షలు, మొన్న జరిగిన రీనోటిఫికేషన్ 3 లక్షలు, అలా 30 లక్షల కన్నా ఎక్కువ దాటిపోతుంది కదండి. అవును. ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక్కటి సార్ నేను ఏమంటున్నా అంటే స్టూడెంట్స్ పట్ల అంటే ఇప్పుడు వాళ్ళు చదువు అంటే ఒక మెంటర్ గా ఒక ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గా మీరు అలాగే అండ్ ఆల్సో మెంటర్ గా కూడా మీరు ఉన్నారు విద్యాశాఖలో. సో దీనికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ లో మీ ఎంతో మంది పిల్లల్ని మీరు ట్రైన్ అప్ చేస్తా ఉంటారు. సో అంటే స్టూడెంట్స్ కి ఇచ్చే మీ సజెషన్ ఏంటి సార్? ఇది నా సలహా స్టూడెంట్స్ కి ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి. ఈ రోజు గాంధీ జయంతి అక్టోబర్ 2. సో గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం కూలదొయ్యగలమా? ఒక నాన్ వైలెన్స్ తోని అహింస ద్వారా మన వల్ల ఏమవుతుంది అని అనుకోని ఉంటే ఈరోజు మన స్వతంత్రం వచ్చేది కాదు. అదేవిధంగా ఎప్పటికైనా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఈ రోజు కాకపోయినా రేపైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీ ప్రిపరేషన్ని పక్కన పెట్టకండి. మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి. మీరు ప్రిపరేషన్ అవుతారు, గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. కానీ మీరు డీలా పడకండి. మానసికంగా మనోధైర్యంతో ఉండండి. ప్రభుత్వం దగ్గరికి మన వినతిని తీసుకెళ్దాము. ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం చేద్దాము. దానికి తగ్గట్టు మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. పెద్దలు కూడా అందరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా మీ యొక్క చదువుని మాత్రం, మీ యొక్క హార్డ్ వర్క్ని మాత్రం మీరు కంటిన్యూ చేయాల్సిందే. అండ్ ఇదే ప్లాట్ఫామ్ మీద నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను. గవర్నమెంట్ దయచేసి మీరు ఈ అనిశ్చిత సిట్యువేషన్లో నుంచి విద్యార్థులని బయటికి తీసుకురావాల్సిన అవసరం, డ్యూటీ మీ మీద ఉంది. సో చూసారు కదండి, అంటే విష్ణు గారు చెప్పినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి వారి యొక్క మంచి సలహా ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా డో నాట్ అంటే స్టాప్ యువర్ వర్కింగ్ అంటే యువర్ ఎడ్యుకేషన్ అంటే చదివే ప్రక్రియని మీరు ఆపకండి. గవర్నమెంట్ డెసిషన్కి మీరు రెడీగా ఉండండి. అది ఏ డెసిషన్ అయినా కావచ్చు. సో మీరు దాన్ని ఒకవేళ గవర్నమెంట్ డెసిషన్ హైకోర్టుకు సంబంధించిన అంశాలు కోర్టు విషయాలు వచ్చినాయి అని చెప్పేసి ఏదో బుక్ పక్క పెట్టేసేసి ఇలా మీరు అయితే చేయకండి. సో మీరు వెల్ ట్రైన్డ్ గా వెల్ ప్రిపరేషన్ ముందు అడ్వాన్స్ గా ఉండండి. ఇది విష్ణు గారు ఇచ్చినటువంటి అంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వారు ఒక మంచి సలహా ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి ఆఫీసర్ గా రేపు ఒక ఫ్యూచర్ లో ఒక మంచి ఆఫీసర్ గా తయారగండి. ఇది మా రెడ్ టీవీ తరఫున మేము కూడా కోరుకునేటువంటి అంశం. ఆల్ ది బెస్ట్.